వెల్కమ్ టు మెగా నేను మీ జర్నలిస్ట్ అలింని ఎట్టకేలకు వల్లభనేని వంశీమోహన్కు బెయిల్ వస్తుందని చెప్పి అందరూ భావించారు. సిఐడి ఈరోజు ఏదైతే రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఈరోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ని ఇటు సిఐడి కోర్టులో హాజరుపరిచారు. ఆయనతో పాటు మరో ఐదుగురిని కూడాను ఏదైతే సత్యవర్ధన్ బెదిరింపుల కేసుతో పాటు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధంకు సంబంధించి కూడాను ఈరోజు విచారణ జరిపారు. అయితే తమ క్లయింట్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలని కూడాను సిఐడికి పోటీగా ఇటు ఎవరైతే వంశీ తరపు న్యాయవాదులు ఉన్నారో వారు సిఐడి న్యాయస్థానానికి తమ అభ్యర్థనను విన్నవించుకున్న నేపథ్యంలో ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీమోహన్కి బెయిల్ వస్తే ఖచ్చితంగా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సత్యవర్ధన్ కుటుంబం వంశీ వల్ల ప్రాణహాని ఉందని చెప్పి కూడాను అటు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒకవేళ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కి ఒకవేళ బెయిల్ అనేది వస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చెప్తారు. కాబట్టి ఇటువంటి విచారణ పూర్తి వరకు కూడాను వంశీమోహన్కి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడాను సిఐడి న్యాయస్థానానికి సిఐడి పోలీసులు అభ్యర్థించిన నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ని ఏదైతే రిమాండ్ను పొడిగిస్తూ కూడాను ఈరోజు సిఐడి కోర్టు తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 8 వరకు కూడాను సిఐడికి సంబంధించిన ఆ రిమాండ్లో వల్లభనేని వంశీమోహన్ ఉండే అవకాశం ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడాను ఆయన ఆరోగ్యం బాగోలేదు, వెన్నునొప్పితో బాధపడుతున్నారని చెప్పి కూడాను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ న్యాయవాది అటు కోర్టు తీసుకెళ్లారు. మనం విజువల్స్లో చూసినట్లయితే ఆయన అంతగా ఆరోగ్యం బాగోలేదన్నట్లుగా తెలుస్తుంది. కొద్దిగా మనిషి నలిగినట్టుగా ఉన్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే వంశీమోహన్ దగ్గర ఉంది. మధ్యాహ్నం 1 గంటకి ఇంకా రిమాండ్కి సంబంధించిన తీర్పు రాకపోవడంతో ఆయన కోర్టు ఆవరణలోనే భోజనాన్ని చేయడం జరిగింది. అయితే ఇక్కడ కోర్టులో సంబంధించి వంశీ తరపు న్యాయవాది ఒక అభ్యర్థన చెప్పారు. ఖచ్చితంగా అందరితో పాటు వంశీని ఉంచాలని చెప్పి కూడా ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నేను కోర్టు తోసిపుచ్చింది. ఆయనకి ఏదైతే మాజీ ఎమ్మెల్యే కావటం కొన్ని పరిస్థితులు లోపలున్న ఖైదీలు ఎటువంటి వారు ఏంటో తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రాణహాని ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాగే అందరితో కలిపి ఉంచే అవకాశం లేదని చెప్పి కూడాను అటు న్యాయమూర్తికి పోలీసులు కానీ అటు సిఐడి సంబంధించిన వారు కానీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇంకా సింగిల్ బేరర్లోనే ఉండే అవకాశం ఉంది. అయితే ఆయన ఉంటాగి కొద్దిగా ఏదైతే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రీడింగ్ కోసం ఒక చైర్ కూడా అడిగారు. ఆ చైర్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడాను న్యాయస్థానం చెప్పడం జరిగింది.